నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. విటమిన్ D3 ని సన్షైన్ విటమిన్ అంటారు. ఇది ఒక హార్మోన్ లాంటి విటమిన్. దీని వల్ల బోన్ హెల్త్, ఇమ్యూనిటీ, హార్మోన్ రెగ్యులేషన్ బాగుంటుంది. మీ స్కిన్ విటమిన్ D3 సన్లైట్, ఎండ నుంచి తయారు చేస్తుంది. కానీ కొందరు మహిళలు లోపలే పని చేస్తున్నారు అనుకోండి, లేదా పొల్యూషన్ ఉన్న ప్లేస్ లో ఉన్నారు, లేదా ఎండ రావట్లేదు, చాలా ఎక్కువ బట్టలు వేసుకొని క్లోదింగ్ లో ఉంటారు అనుకోండి, వాళ్ళకి విటమిన్ D3 ఎక్కువ దొరకదు, ఎందుకంటే సన్లైట్ ఎక్కువ ఉండదు. సో విటమిన్ D3 ఫర్టిలిటీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. రీసెర్చ్ ఏమంటుందంటే విటమిన్ D రిసెప్టర్స్ ఓవరీస్, అండాశయాల మీద, గర్భసంచిలో, పొర మీద, మాయా మీద కూడా ఉంటాయి అనమాట. అందుకనే ఫర్టిలిటీకి చాలా ముఖ్యమైన విటమిన్ ఇది. డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందో చూద్దాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మొదటిగా. లో విటమిన్ D3 లెవెల్స్ వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగుండకపోవడము, AMH లెవెల్స్ బాగుండకపోవడం వల్ల ఓవ్యులేషన్ బాగుండకపోవడము, ఓవేరియన్ రిజర్వ్స్ పడిపోవడం అనేది జరుగుతుంది. ఎగ్ క్వాలిటీ బాగాలేదనుకోండి, ఓవ్యులేషన్ బాగాలేదనుకోండి, విటమిన్ D3 చెక్ చేయాలి. స్టడీస్ ఏమంటున్నాయంటే ఇవి తక్కువ ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ బాగుండవు. PCOS ఉమెన్ లో ఎస్పెషలీ దీని వల్ల చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎండోమెట్రియం కూడా పెరగదు. థిన్ ఎండోమెట్రియం అంటారు, లెస్ రిసెప్టివ్ ఎండోమెట్రియం అంటారు. ఈ పొర పెరగనందుకు ఇంప్లాంటేషన్ అవ్వకపోవడము, అంటే పిండం అతక్కుపోవడం అనేది జరుగుతుంది. మిస్క్యారేజ్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. కొన్ని స్టడీస్ చెప్తున్నాయి విటమిన్ D3 లెవెల్స్ తక్కువ ఉంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతాయి. IVF సక్సెస్ రేట్స్ కూడా తక్కువ ఉంటాయి. విటమిన్ D3 లెవెల్స్ బాలేని వాళ్ళతో కంపేర్ చేస్తే బాగున్న లెవెల్స్ వాళ్ళవి సక్సెస్ రేట్స్ బాగున్నాయి. ఇంప్లాంటేషన్, ప్రెగ్నెన్సీ రేట్స్ అవన్నీ బాగున్నాయి అనమాట. సో ఏం చేయాలి? ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ తీసుకోండి. విటమిన్ D3 లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు. ఫర్టిలిటీ కోసం 30 mg/ml అనేది ఐడియల్ వాల్యూ అనమాట. కానీ మనం ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు 40 నుంచి 60 mg/ml అనే వాల్యూ ఉంటే చాలా మంచిది. డెఫిషియన్సీ ఉందనుకోండి, తక్కువ ఉంటే ఓరల్ సప్లిమెంటేషన్, టాబ్లెట్స్, లిక్విడ్స్ వేసుకుంటారు విటమిన్ D3 కోసము. డోసేజ్ అనేది మీ లెవెల్ మీద ఆధారపడి ఉంటుంది. దీంతో పాటు హెల్దీ ఫ్యాట్స్ తినండి, ఎందుకంటే విటమిన్ D ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటుందన్నమాట. సన్ ఎక్స్పోజర్ కూడా పెట్టండి. వారంలో 3 నుంచి 4 రోజులు 15 నుంచి 20 నిమిషాలు ఎక్స్పోజ్ అవ్వండి ఎండకి, అది కూడా చాలా మంచిది. విటమిన్ D3 చాలా చిన్నగా అనిపించచ్చు మీకు, కానీ ఫీమేల్ ఫర్టిలిటీలో చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తుంది. దీనివల్ల హార్మోనల్ బ్యాలెన్స్ ఉండడము, ఎగ్ క్వాలిటీ బాగుండడము, యూట్రైన్ రిసెప్టివిటీ, IVF సక్సెస్ రేట్ బాగుంటుంది. మీరు న్యాచురల్ గా ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్నా లేదా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నా ముందు మీరు విటమిన్ D లెవెల్స్ చెక్ చేయించుకోండి. చిన్న పరీక్షే, కానీ చాలా లాభాలు ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.